మామూలుగా చాలామంది మీరు చూస్తే మీకు క్యాన్సర్ మా దగ్గర మందు ఉంది రకరకాలు చెప్తూ ఉంటారు. డయాబెటీస్ అలోపతికి కానీ మీరు ఆయుర్వేదిక్ కానీ లేదా హోమియో కానీ ఇతరత్ర వీళ్ళందరూ ఏం చేస్తారంటే అన్నిటికీ తగ్గినా తగ్గకపోయినా మందులు కనిపెట్టేస్తారు. ఇప్పుడు డయాబెటీస్ ఉంది, చచ్చే వరకు తగ్గదు, కానీ చూడండి మందులు అన్ని విభాగాల్లో మందులు ఉంటాయి. అలానే బీపీ ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది, అలానే గ్యాస్ కానీ ఇవన్నీ చూసుకుంటే మీరు చచ్చే వరకు మందులు వేసుకోవాలి. సోరియాసిస్లు, ఎగ్జిమాలు, ఈ టైప్ 1లు ఇలా ఉంటాయి కదా, ఇవన్నీ చచ్చే వరకు మందులు వాడిస్తూ ఉంటారు కదా. కానీ అన్ని కనిపెట్టినాడు, ఎందుకు మందు పిల్ల కనిపెట్టలేదు? ఒబెసిటీ కూడా ఒక రుగ్మతే కదా. అంటే నిజం చెప్పాలంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తాలకు ఒక కొమ్మ బీపీ, ఒక కొమ్మ షుగరు, ఒక కొమ్మ పీసీఓడి, ఒక కొమ్మ ఒబెసిటీ, అంతే కదా. దాని తాలూకు పిల్లలే కదా ఇవన్నీ. అంటే ఇవన్నీ ఒకే కేటగిరీ, ఒకే కైండ్ ఆఫ్ జబ్బులు కదా. ఐ మీన్ లైఫ్ స్టైల్, జీవనశైలి డిజార్డర్లు కదా. మరి వాటికి కనిపెట్టిన దేనికంటే, ఇప్పుడు షుగర్ అనుకోండి, మిమ్మల్ని మందు కనిపెట్టాము అని చెప్పి మోసం చేయటం చాలా తేలిక. ఎలా తేలిక? మీకు వచ్చింది డయాబెటీస్, కానీ అక్కడ డయాబెటీస్ అంటే బ్లడ్ షుగర్ అని మనం నమ్మిస్తారు. నమ్మించేటప్పటికి ఆ బ్లడ్ షుగర్ని చూస్తాం, తగ్గిందా, మనం తిన్నాక కాసేపుడు మందు వేసుకోగానే తగ్గిందా? మీరు తగ్గింది ఎక్కడికి వెళ్ళింది? మీకు 200 ఉండే షుగరు ట్యాబ్లెట్ ఇస్తే 90కి వచ్చిందంటే ఆ 110 ఎక్కడికి వెళ్ళింది? మళ్ళీ మరుస రోజు మామూలుగా ఇది ఈ పాయింట్ ఇది. అది ఎలాగో తగ్గదు, తాత్కాలికంగా రక్తంలోంచి మాయం చేస్తుంది, వేరే ఆర్గాన్లో షిఫ్ట్ అవుతుంది. దాని టైం వచ్చినప్పుడు అది వస్తుంది. మళ్ళీ ఆహారం తీసుకున్నప్పుడు మీరు పెట్టే ఆహారమే మళ్ళీ షుగర్గా కన్వర్ట్ అవ్వటం, దాన్ని షిఫ్ట్ చేయటం, ఇది ఒక దాన్ని దాయటం కోసం మందులు ఇవ్వటం, ఇది ప్రాసెస్. కనీసం ప్రజలను మాయ చేయడానికి ఆ మెడిసిన్ పనికి వస్తుంది. ఇంజక్షన్ వేసుకున్నా నాకు తగ్గిందండి, షుగర్ కంట్రోల్ ఉందనే భ్రమలో ఉంటాయి పనికి వస్తుంది. ఏవైనా అంతే. కానీ ఒబేసిటీకి వచ్చేటప్పుడు భ్రమలు పెట్టడం కుదరదు. ఎందుకంటే ఒబేసిటీకి వచ్చేటికి కనిపించాలి రిజల్ట్ ప్రాక్టికల్గా. దాంట్లో భ్రమలు ఎలా పెడతారు? అందుకని ఆ మందు కనిపెట్టే జోలికి వెళ్ళరు. వెళ్తే తగ్గడం కనిపించాలి కదా, తగ్గటం భ్రమ కాదు కదా. జబ్బు తగ్గటం అనేది ఒక భ్రమ, కంట్రోల్ ఉందని అనటం భ్రమ. కానీ ఒబేసిటీ తగ్గటం భ్రమ కాదు, అది వాస్తవం అయితే మాత్రమే వాడు రికగ్నైజ్ చేస్తాడు. అందుకని కుదరదు. నిజం చెప్పాలంటే ఇవన్నీ ఒకే కేటగిరీ. వీటికి మందులు దేనికి కనిపెట్టకూడదు. ఒబేసిటీకి ఏ రకంగా మందులు కనిపెట్టలేరు, ఇతర జీవనశైలి వ్యాధులు కూడా మందులు కనిపెట్టకూడదు. ఆఫ్టర్ ఆటోఇమ్యూన్లే తగ్గించగలిగేంత ఒక చక్కటి మెటబాలిజం మార్పు చేసే ఒక న్యూట్రిషన్ కరెక్ట్గా ప్లాన్ చేసే డైట్ కనుక మన డైట్ లాంటి సహకారం తీసుకుంటే ఊబకాయం నుంచి 100-150 కిలోలు తగ్గచ్చు, షుగర్ల దగ్గర నుంచి, బీపీల దగ్గర నుంచి, గ్యాస్ దగ్గర నుంచి అలానే బయటపడచ్చు. గమనించారా మీరు? ఈ ప్రపంచం అంతా ఫెయిల్ అవటం ఒక్క టెస్ట్ మందులు కూడా చూపించలేరు వాళ్ళు. మందులతో ఒబేసిటీ తగ్గించడం అనే ప్రసక్తే లేదు. మరి మిగిలిన జబ్బులు మాత్రం ఎలా తగ్గించగలరు అనుకుంటున్నారు? ఏమీ లేదు తేడా. ఎట్టి పరిస్థితుల్లో కల్లో కూడా జరగదు. అందుకే ఒబేసిటీ అనేది అదొక అంతులేని దీనిలాగా అయిపోయింది మన డైట్ వచ్చే వరకు. మన డైట్ వచ్చిన తర్వాత ఒబేసిటీ అంటే నిజం చెప్పాలంటే తగ్గటం చాలా చాలా ఈజీ, పెరగడమే కష్టం. పెళ్ళైన దగ్గర నుంచి మీరు 25 ఏళ్ళు పద్ధతి లేకుండా తింటే ఒక 50 కిలోలు 60 కిలోలు పెరుగుతారు ఓ 25 ఏళ్లలో. అదే ఎవరైనా లెక్కేసుకోండి, మీ వాళ్ళ బంధువులు కానీ వాళ్ళు కానీ. అదే తగ్గడానికి ఎంతసేపు పడుతుంది? ఆ 50 కిలోలు 60 కిలోలు తగ్గడానికి 4 నుంచి 5 నెలలు చాలా ఎక్కువ. 1 మీల్ 2 మీల్ డైట్ చేశారు, లిక్విడ్ ఫాస్టింగ్ అయితే 3 నెలల్లో టప్పని వేసిపోతుంది టార్గెట్. అంటే పెరగటానికి పద్ధతి లేకుండా తింటే నీకు 25 ఏళ్ళు పడితే తగ్గటానికి 4-5 నెలలు పడుతుంది. పోనీ 5 నెలలు వేసుకోండి, ఏం పోయి వచ్చిందేమో, 6 నెలలు వేసుకొని పోయి వచ్చిందేమో. అంటే ఎంత సింపుల్గా అయిపోతుంది. అది బిఎంఆర్ కట్ అవ్వకుండా. ఈ ప్రపంచంలో బిఎంఆర్ కట్ అవ్వకుండా తగ్గే ఒకే ఒక డైట్ విఆర్కే డైట్. థ్యాంక్ యూ. అలాగే నాది విఆర్కే ఎక్స్క్లూజివ్ ఛానల్, నా ఆథరైజ్డ్ ఛానల్. దీని నుంచి నా రెగ్యులర్గా వీడియోస్ రిలీజ్ అవుతాయి, ప్రతిరోజు వీడియోస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. దీన్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా రెగ్యులర్ అప్డేట్స్ కోసం. అట్లనే విఆర్కే డైట్ అఫీషియల్ అనేది నా ఫేస్బుక్ అఫీషియల్ పేజీ, దాన్ని కూడా రెగ్యులర్ నా అప్డేట్స్ కోసం అన్ని వీడియోలో చెప్పలేని కూడా దాంట్లో ఉంటాయి. ఈ 2 తరచుగా చూస్తూ ఉండండి. నా వాట్సాప్ నెంబరు మీ కింద డిస్ప్లే అవుతూ ఉంటుంది. రామకృష్ణ హెల్త్ లైన్లో నా అపాయింట్మెంట్ కోసం నన్ను కలవాలంటే నెంబర్లు కూడా దీని మీద డిస్ప్లే అవుతాయి. మీరు ఏ ప్రాబ్లంకైనా నన్ను కలవదలుచుకుంటే నన్ను మా డాక్టర్ టీమ్ని మేము పూర్తిగా అపాయింట్మెంట్ తీసుకుని రావాల్సి వస్తుంది. అపాయింట్మెంట్ నెంబర్స్ పైన ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.